విశ్వక్ సేన్ నటించిన మూవీ అయితే ఫిబ్రవరి 14న రాబోతుంది. లైలా అనే టైటిల్తో వచ్చిన ఈ మూవీలో మాత్రం ఆయన ఒక లేడీ గెటప్ వేయడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. అది ఎలా ఉంది ఏంటి? సో ఖచ్చితంగా లైలా ట్రైలర్తో అయితే విశ్వక్ సేన్ గారు విశేషంగా ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే సోను మోడల్ అలాగే ఒక లైలా అనే 2 క్యారెక్టర్లు అయితే ఆయన కనబడిపోతున్నారు. అండ్ ఇప్పుడున్న యంగ్ హీరోస్లో లేడీ గెటప్ వేసుకోవడానికి ఎవరు ధైర్యం చేయరు. మరి రీసెంట్గా అల్లు అర్జున్ గారు వేశారు, అట్లాగే ఇప్పుడు విశ్వక్ సేన్ గారు కూడా వేశారనమాట. అంతకుముందు ఇదే ఫన్నీ వేలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. మళ్ళీ అంతే ఫన్నీ వేలో ఇప్పుడు విశ్వక్ సేన్ గారు కూడా అందరూ నవ్విస్తున్నారు. ట్రైలర్ అంతా కూడా ఫుల్ లెంత్ హిలేరియస్గా ఉంది. సినిమా కూడా అదే విధంగా ఏమాత్రం హిలేరియస్ తగ్గదని చెప్పి హీరో గారు చెప్తూ ఉన్నారనమాట. సో మరి అట్లానే ఈ సినిమాలో కొంచెం డైలాగ్స్ అనేవి కొంచెం అతిగా డబుల్ మీనింగ్గా ఉండటంతో కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడో ఈ సినిమాకి దూరం అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు విశ్వక్ సేన్ నటించిన మాస్కా దాస్ ఏదే ఫలక్నామా దాస్ కూడా అట్లానే కొంచెం బెడిసి కొట్టింది. మంచి సినిమా అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ రీచ్ చేసుకోలేపారు దాన్ని. సో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా మంచి సినిమా అయినప్పటికీ ఎక్కడో వాళ్ళకి రీచ్ కాదేమో అనేది ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. అంటే ఓవర్ డైలాగులు అన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో ట్రైలర్ మొత్తం ఉదరగొట్టేశారు. మరి ట్రైలర్లో నేను ఉన్నాయంటే సినిమాలు ఇంకెన్ని ఉంటాయో అని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఏదైనా కానీ విశ్వక్ సేన్ గారి నటనకి అయితే మంచి మార్కులే పడుతున్నాయి. మరి ఆయనకు వేసుకున్న గెటప్ కూడా అంతా కూడా దానికి చాలా ఎఫర్ట్ పెట్టి సెట్ అయ్యింది. ఆయన వేసుకున్న గెటప్ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఎక్కువ టైం పెట్టి చేసుకున్నారు. మరి ఇప్పుడు రీసెంట్గా విజయ్ దేవరకొండ గారు ఈయన ఇద్దరు కూడా ఒక మంచి అరాలో వెళ్తున్నారు. ఇద్దరికి మంచి ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది అనమాట. సో ఇద్దరు కూడా డబుల్ మీనింగ్ డైలాగులు తీసేస్తే పెద్ద స్టార్లు అవుతానికి ఈజీగా ఆస్కారం ఉంది. సో మరి వాళ్ళ డబుల్ మీనింగ్ డైలాగులు అనేది మరి ఎవరు రాయిస్తున్నారో వాళ్ళే రాయించుకుంటారో తెలియదు, కానీ అదొక్కటే వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్. అది తీసేస్తే కనుక ఖచ్చితంగా టాప్ 10 స్టార్స్లో వాళ్ళిద్దరు కూడా ఉంటారు అని అయితే ఫ్యాన్స్ చెప్పుకుంటారు అనమాట. సో మరి ఫిబ్రవరి 14 లైలా సినిమా థియేటర్లో ఏ విధంగా ఎంటర్టైన్ చేద్దాం చూద్దాం.